హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను అంజలి. సో భయపడుతూ వెళ్ళి నవ్వుకుందాంలే అనే ఆడియన్స్కే కాదు, సో అందాలను ఆరాధించే వాళ్ళకు కూడా మిల్కీ బ్యూటీ తమన్నా అలాగే క్యూటీ రాశి ఖన్నా గారు కూడా గ్లామర్ డోస్ పెంచి ఏమాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా మరింత మైమరిపించేలా చేస్తున్నారు. అలాగే ఫైనల్లీ తన గురించి చెప్పాలంటే తను ఒక లెజెండ్. సో ఎవర్ గ్రీన్ హీరోయిన్ దట్టు అవర్ ఫేవరెట్ ఖుష్బూ గారు కూడా ఉన్నారు. సో బాక్ మూవీతో మన ముందుకు వస్తున్నారు. సో మూవీ గురించి మరిన్ని డీటెయిల్స్ వారిని అడిగి తెలుసుకుందాం. వనక్కం. వనక్కం, నమస్కారం. నమస్కారం. హౌ ఆర్ యూ? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో అరుణ్ మునే 3rd లో 4 లో కూడా యాక్ట్ చేశారు. అంటే ఈ గ్యాప్ లో ఎలా అనిపించింది? అంటే సెట్కి వెళ్ళిన తర్వాత ఎలా ఫీల్ అనిపించింది మీకు? సెట్కి వెళ్ళిన తర్వాత ఇట్ వాస్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అరుణ్ మనే 3. చాలా కామ్ గా, చాలా కూల్ గా, ఒక పిక్నిక్ లాగా. అంటే స్పూకీ ఎఫెక్ట్స్ ఉంటాయి షూటింగ్ టైంలో, కానీ షూటింగ్ టైంలో అదర్వైజ్ ఇట్ ఫీల్స్ లైక్ వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్, వీఆర్ జస్ట్ చిల్లింగ్, ఒక ఫ్యామిలీ లాగా అట్మాస్ఫియర్. ఇట్ వాజ్ ఇన్ అరుణ్ మనే 3 ఆల్సో అండ్ ఇట్ వాజ్ ఇన్ అరుణ్ మనే 4 ఆల్సో. డిఫరెన్స్ ఏమీ లేదు. కథలో డిఫరెన్స్ ఉంది, క్యారెక్టర్ లో డిఫరెన్స్ ఉంది, కానీ ఎక్స్పీరియన్స్ లో డిఫరెన్స్ లేదు. ఓకే, డిఫరెన్స్ అయితే ఉంది, అది తెలుస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయింది. సో మళ్ళీ వనక్కం. వనక్కం. సో ఫైనల్లీ ఒక అంటే అప్పట్లో మీకోసం తమిళనాడులో గుడి కట్టారు. సో అందుకే అలా ఇంట్రోలో మెన్షన్ చేయడం జరిగింది. సో ట్రైలర్ చూశాను. సో ముందు దానికంటే ఇప్పటికీ నాకు చేంజెస్ అనేది బాగా కనిపించాయి. అంటే సాంగ్లో కూడా సాంగ్ అబ్బా గ్లామర్ ఉంది, బాగా చూస్తూ ఉంటే భయపెట్టేలా సీన్స్ వస్తున్నాయి. ఎలా వచ్చింది ఐడియా అని? అది డైరెక్టర్తో అడగాలి. అందుకే యాక్చువల్గా అడుగుదాం అనుకున్నాను. మీరున్నారు కదా అని మిమ్మల్ని అడిగేస్తే సరిపోతుంది. అది ఆయన ఐడియా. ప్రతి సినిమా ఉంటే అది డిఫరెంట్ గా ఉండాలి, ఎందుకంటే ఇది బ్యాక్ టు బ్యాక్ సేమ్ స్టోరీ కాదు కదా. సో ఫ్రాంచైజీ ఉంది, కానీ కథలు టోటల్ గా డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి ఆయన కూర్చుని వర్క్ చేసి, ఎందుకంటే ఈజ్ బేసిక్లీ ఎ రైటర్. సో అందుకంటే ఆయనకి ఐడియాస్ వస్తుంది కూర్చుని, అండ్ అఫ్ కోర్స్ హీ హ్యాస్ హిస్ టీమ్. సో డిఫరెంట్గా ఉండాలి. ఫస్ట్ సినిమా, సెకండ్, థర్డ్ అండ్ ఆల్ ద 3 సినిమాస్ పెద్ద హిట్ అయింది మీకు. సో అందుకంటే మళ్ళీ ఈ సినిమా వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటాయి. సో డిఫరెంట్గా ఏం చేస్తాం, ఏం చెయ్యాలి అని ఫుల్గా ప్లాన్ చేసి ప్రతి సీన్ డిఫరెంట్గా ఉండాలి. సో ఆ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉండాలి. సో అందుకంటే మీరు చూస్తే సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది ఎంత డిఫరెంట్గా ఉంది. 3 ఇవి కూడా నేను చూసాను అన్ని. సార్వి ఆల్మోస్ట్ చాలా చూసాను మూవీస్. సో చాలా అడుగుదాం అనుకున్నాను, బట్ సార్ లేరు ఇక్కడ. అందుకే ఓకే. హలో మిల్కీ బ్యూటీ తమన్నా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఐ లైక్ యువర్ సారీ. ఏంటి డాల్మేషన్ ప్యాటర్న్ లో, వెరీ వెరీ కూల్ అండ్ ప్రిటీ. అంటే మీరు ఇంత అందంగా చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది. Thank you so much. Yeah, I was actually checking you out. That's what we're doing. Okay, thank you so much. So అంటే ఇంతవరకు మిమ్మల్ని అంటే చాలా వరకు అన్ని మూవీస్లో చూసేసాం. అంటే ఇది చెయ్యాలి, ఏంటి చెయ్యాలి అనేది కూడా లేకుండా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసేసారు. ఎందుకు హారర్లోకి వెళ్ళారు? అంటే పెట్రోమాక్స్ ఇవన్నీ కూడా లైన్గా కొద్దిగా హారర్లో చేస్తున్నారు కదా. అంటే మీకు సడన్గా ఎందుకు టర్న్ అయ్యారు? అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేసిందా, లేదంటే అలా స్టోరీస్ మీద బద్దకు వస్తున్నాయంటే ఏం చెప్తారు? Actually, to be honest, చాలా సారి అంటే you're not the first person asking this question, but I do feel like నాకు ఈ క్వశ్చన్ అర్థం కాదు. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ తర్వాత ఇంకొక లవ్ స్టోరీ చేస్తే ఎవరు అడగరు. ఎందుకు ఇంకొక లవ్ స్టోరీ చూస్ చేశారు? ఒక కమర్షియల్ సినిమా తర్వాత ఇంకొక కమర్షియల్ సినిమా, వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ ఉంటే ఎవరు అడుగురు ఎందుకు వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు. ఇది ఒక జానరా తప్ప ఇట్స్ అ గ్రేట్ వే టు యాక్చువల్లీ సే మోర్ ప్రొఫౌండ్ స్టోరీ. ఏదైనా మనం ఫ్యాంటాస్టికల్గా చూపించాలంటే ఈ హారర్ కన్నా సూపర్ న్యాచురల్ రూట్ తీసుకున్నా మేము చాలా స్టోరీలు చెప్పొచ్చు. అది ఒక వేరే ప్రపంచంలో మిమ్మల్ని తీసుకెళ్ళవచ్చు. సో ఆ తప్ప ఇంకా ఏమీ రీజన్ లేదు ఒక హారర్ తర్వాత ఇంకొక హారర్. బట్ హారర్ మధ్య it's not like that was the only genre I'm doing. We are also Rashi and I both have been very fortunate that
we're working in the entire country in different languages. So but I think Aranamanai is in India a successful female centric franchise. Fourth cinema vastundante chala goppa vishayam, because it doesn't Exactly. normally happen. Maybe few films have that legacy of having 1, 2, 3 and the fourth part. But a big congratulations to Khushbu ma'am, because they've consistently delivered that at the box office. And I feel like Sundar C sir to ఈ సినిమా ముందు కూడా పనిచేశాను. ఆ సినిమా యాక్షన్ ఫిల్మ్, సో ఆ జానర్ ఫుల్లీ డిఫరెంట్. దాని తర్వాత ఇలాంటి సినిమా చేసేటప్పుడు he called me and he said, I'm giving you a different character from what you played the last time. And that time I really wanted to do action. I was like, sir, I want to. చేసినట్టున్నారు కదా ఇందులో కూడా. But it's very different. It's not like మీకు తెలీదు ఆ స్టంట్స్ అవి స్టంట్స్ అని. So it's more an experience. Action cinema proper, it was proper action film. It was me and Vishal, doing badass stuff. But this is more, it takes you on an emotional journey. And at the same time takes you into India lo unna chala kathalu unnai, inka cheppaleni chala unnai. So I think Sundar C sir alanti oka katha తీసుకుని ఈ ఫార్మాట్ లో వేసేసి ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా తయారు చేశారు. So it's not like it's not that it's a horror comedy genre, but I think it's a entertaining film. It's a film that your whole family can watch. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి. సినిమా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళి, that's what ma'am was telling us, that ladies are coming in for night show with kids. ఇది చూడడానికి తక్కువ జరుగుతుంది. అవును, బట్ పిల్లలకి సో ఆల్సో సమ్మర్ వెకేషన్స్ కూడా. సో ఐ థింక్ ఇట్స్ ద పర్ఫెక్ట్ టైం. ఇలాంటి సినిమా రావటం అనేది పర్ఫెక్ట్ టైం అనుకుంటా. సో మీరు చెప్పండి, అంటే 2 మూవీస్ చేశారు కదా. సో మీరు ఎప్పుడన్నా షూటింగ్ అయిపోయిన తర్వాత, అంటే కొంతవరకు ఆ క్యారెక్టర్లు ఉంటారు కదా, చాలామంది ఉంటారు కదా, అలా మీరు ఉండి మీకు అలా ఏమన్నా అనిపించిందా ఎప్పుడన్నా? అంటే నెగిటివ్ ఫీలింగ్ ఏమన్నా అనిపించిందా? నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా? కొన్ని సినిమాల్లో స్టోరీ ముఖ్యం, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ముఖ్యం. లైక్ సమ్ టైమ్స్ ద క్యారెక్టర్ ఓవర్ పవర్స్ ద స్టోరీ. హియర్ ద స్టోరీ ఈజ్ ఓవర్ పవరింగ్. కథ చాలా ముఖ్యం. అండ్ మీరు అడిగిన క్వశ్చన్లో అంటే లైక్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఐ వాస్ క్యారింగ్ ద క్యారెక్టర్ విత్ మీ. నాకు లైఫ్లో కూడా భయం లేదు. ఐ డోంట్ గెట్ స్కేర్డ్. ఇది చాలా పెద్ద, నాకు అస్సలు భయం లేదు, అంటే భయం లేదు. సో షూట్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడో ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఓ ఐఎమ్ స్కేర్డ్, ఓ మై గాడ్ ఐల్ టేక్ దిస్ విత్ మీ, దిస్ ఫీలింగ్. నేను మెడిటేషన్ చేస్తున్నాను ప్రతిరోజు. సో ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ప్రొటెక్టెడ్, లైక్ ఐ గెట్ దట్ ఫీలింగ్. సో చేస్తున్నప్పుడు కూడా, అండ్ ఐ ఫీల్ లైక్ ద వే వీ హవ్ షాట్ ఇట్ ఆల్సో, అ లాట్ ఆఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద సీజీ ఎఫెక్ట్ దట్ వీ డూ. చాలా సీజీ వర్క్ ఉంది అండ్ చాలా మంచి సీజీ చేశారు. అరణ్మనై 4లో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఆల్ ద అదర్ అరణ్మనైస్, అండ్ ద వర్క్ ఈస్ ఫ్యాంటాస్టిక్. సో చేస్తున్న టైంలో కూడా ఇట్ నెవర్ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ అ హారర్ ఫిల్మ్ వీ వర్ షూటింగ్. ఓకే, రియాక్షన్స్ ఇవ్వాలి అంతే. బట్ ద యాక్చువల్ వర్క్ హ్యాపెండ్ ఆఫ్టర్ వీ షాట్ ద ఫిల్మ్. సో ట్రైలర్ చూసిన తర్వాత కూడా మీ అంతమన్నా got scared because you were like, oh my god, now you see it with the BGM, you see it with the effects, and so I think it's a very collaborative effort that you have Aranmanai 4 in front of you, and we're just small parts of it. సో మీకు అప్పటి నుంచి బాండింగ్ ఉంది కదా, బెంగాల్ టైగర్ నుంచి మీకు బాండింగ్ ఉంది. సో అది క్యారీ బా అంటే ఈ సినిమాలో సీన్స్ లేవు యాక్చువల్లీ, మేమిద్దరం సీన్స్ లేవు, కాంబినేషన్ లేదు, ఓన్లీ సాంగ్ లో ఉంది. And that also, it's a promotional song for us, so we've done the song together. But నాకు తమన్నాకు యాక్చువల్లీ బెంగాల్ టైగర్ టైంలో కూడా చాలా బాండ్ అంటే ఒక క్రియేట్ అయింది. బట్ దాని తర్వాత ఐ థింక్ వీ ఆల్ గెట్ బిజీ ఇన్ అవర్ లైఫ్స్, కానీ వీ ఆల్వేస్ రియలీ లైక్డ్ ఈచ్ అదర్. అంతే, ఒక వైబ్ ఉంది కదా ఒక మనిషికి. సో ఐ థింక్ ఐవ్ ఆల్వేస్ లైక్డ్ her and she's always liked me, and we've always had a soft spot that okay, I hope she does well, that feeling. And దాని తర్వాత అరణ్మనై 4లో when Sundar C sir said okay, you have a song together, and నేను తమన్నా కూడా చెప్పినప్పుడు people will come to watch the song అని. ఖచ్చితంగా అంటే I think it's amazing when we collaborate like that, and there's love for that art, there's love for dancing that you see in this song, and చాలా మందికి నచ్చింది కూడా.
So I think that's a plus point for our film. But I always feel that film is always a collaboration, and there's it's not a competition. That's how I see it. కానీ ఐడియా వచ్చింది చూడండి, అంటే ఇద్దరిని పెట్టి సాంగ్ లో చేయించారు, అంటే ఇద్దరు మంచి డాన్సర్స్. సో ఆ డాన్స్ అంత గ్లామర్ అంత కనిపిస్తున్నప్పుడు సడన్ గా సాంగ్ మధ్యలో వచ్చేవరకు ఇలా చూసేవి ఐసి ఇలా అయిపోతున్నాయి. సో అది ఎలా వచ్చింది అనేది అడుగుదాం అనుకున్నాను. అదొకటి మిస్. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు అంటే సుందర్ సి గారు మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్క్ ఎప్పుడు కూడా. కానీ ఎందుకు అంటే చూస్తే చాలా వరకు ఇట్లా కొంచెం డివోషనల్, కొంచెం అంటే కొంచెం ఏంటి చాలా వరకు హారర్, అంటే అందులో కూడా డిఫరెన్సెస్ ఇట్లా ఎలా అని అంటే ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఏమైనా అయ్యాయా మీకు కానీ సుందర్ గారికి కానీ? ఆయన బేసిక్లీ కమర్షియల్ డైరెక్టర్. ఆయన ఒక సినిమా చేశారు, ఇప్పుడు అందరూ చూసి ఇట్స్ అ కల్ట్ సినిమా అన్వేషవం, కమల్ గారితో చేసి ఒక సినిమా తీశారు. ఆ సినిమాకి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. హీ గేవ్ 2 years టు దట్ సినిమా కంప్లీట్గా. ప్రతి షాట్ డిసైడ్ చేసి ఇది తీయాలి అలా తీయాలి అని చేసి, కానీ ఆ సినిమా బాగా ఇట్ వాజంట్ హిట్. ఇట్ ఫ్లాప్డ్ అట్ బాక్స్ ఆఫీస్. ఇప్పుడు చూస్తే అప్పా ఎంత గొప్ప సినిమా అది అందరూ చెప్తున్నారు, కానీ అప్పుడు దట్ ఫిల్మ్ ఫ్లాప్. ఆ ఫిల్మ్ ఫ్లాప్ అయిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ 2 years ఇంట్లో కూర్చున్నారు, పని లేకుండా ఇంట్లో ఉన్నారు. తర్వాత మన ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి హీ కేమ్ బ్యాక్ టు ద ఫార్మ్. సో హీస్ బికమ్ ఎ వెరీ కమర్షియల్ డైరెక్టర్. ఇప్పుడు ఎవరైనా అన్వేషం లాగా ఒక సినిమా చేయండి, బాబు నేను రానమని తీస్తాను, బాగా తీస్తాను, నేను హ్యాపీగా సంతోషంగా ఇంట్లో ఉంటాను, నా పిల్లలతో భార్యతో నేను హ్యాపీగా ఉంటాను. హీ సీన్ దోస్ స్ట్రగుల్ టైమ్స్ యాజ్ ఎ డైరెక్టర్. కానీ ఈ సినిమా ఎందుకు ఇలాంటి మధ్యలో వేరే వేరే సినిమా తీస్తున్నారు ఆయన. బట్ దిస్ ఇస్ అన్ ప్రాపర్ కమర్షియల్ అండ్ ఇట్స్ అ ఫ్రాంచైజ్ ఆయనకి. సో హీస్ వెరీ కాన్ఫిడెన్స్. అండ్ ఈ సినిమా అంటే టోటల్ మనీ బ్రింగింగ్ సినిమా. సో దిస్ ఇస్ అ పక్కా కమర్షియల్. యూ నో దట్ బిజినెస్ ఈజీగా అయిపోతుంది ఎందుకంటే ఇట్స్ అ ఫ్రాంచైజ్. సో అందుకంటే ఇన్ బిట్వీన్ హీల్ మేక్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. బట్ హీఈస్ బిజీ. ఇది అయిపోయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా హీస్ ఆల్రెడీ రెడీ విత్ హిస్ నెక్స్ట్ స్క్రిప్ట్. హీస్ గోయింగ్ ఫర్ షూట్. సో అండ్ ఎందుకంటే ఇలాంటి దయ్యం సినిమా తీస్తారంటే మీకు ముందు ఇంకా ఎవరు అడిగారు? ఇంట్లో అంత పెద్ద దయ్యం నేనున్నాను కదా, నన్ను చూసి ఇంట్లో అదే నేను చెప్తున్నాను. అది ఆయన లేదు కదా, అందుకంటే ఆయన గురించి ఆయన ఇక్కడ ఉంటే ఎలా నా గురించి మాట్లాడుతున్నారు, నా గురించి చెప్తారు, అదే నేను చెప్తాను. ఇంట్లో ఒక దయ్యం నేను ఉన్నాను, నన్ను చూసి ఈ సినిమాకి ఇన్స్పైర్ అవుతారు ఆయన, అంతే. స్ట్రాంగ్ పిల్లర్ మీరు అసలు ఆబ్వియస్లీ. బట్ ఆల్వేస్ నేను అనేదాన్ని. సో అంటే ఇంకో క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. ఎలా అండి ఇంత మార్ఫ్ అయ్యారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇది అందరు క్వశ్చన్ యాక్చువల్గా. లేదు, ఇది అందరు క్వశ్చన్. అది కాదు, నేను బిస్కెట్ కాదు, నిజం లేదు. యాక్చువల్లీ అందరూ డైలీ చూస్తూనే ఉన్నారు కదా, చూసి అంత లాభం అయిపోయాను ఎవరికి అర్థం కాదా? అంత లాభం ఎవరికి లేదు, ఇంట్లో సరి బయట సరి, నా ఫ్రెండ్స్ సరి, నేను కూడా. ఒక సినిమా చేశాను మధ్యలో రజనీకాంత్ సార్ తో, అన్నాతే పెద్దన్న ఇప్పుడు పెద్దన్న వచ్చింది, అది ఇక్కడ తెలీదు, తెలుగులో ఏ సినిమా. ఆ సినిమా చూసి డబ్బింగ్కి వెళ్ళాను నేను. డబ్బింగ్కి వెళ్ళిన తర్వాత నన్ను చూసి స్క్రీన్ లో నన్ను చూసి నేనే భయపడ్డాను. ఏంటి అని, ఎలా ఉన్నాను నేను, ఎక్కడ నా బాడీ ఎక్కడ ఉంది, మధ్యలో ఈ నెక్ ఉండాలి, అది అసలు లేదు, ఇలా ఉన్నాను నేను, అంత లాభంగా ఉన్నాను. మళ్ళీ ఇంటికి వచ్చి అండ్ కరెక్ట్ ఆ టైంలో మీకు కోవిడ్. సో ఇంట్లో పని వాళ్ళు ఎవరు లేదు, సో పని మనిషిని ఎవరు లేదు ఇంట్లో, అంత పెద్ద ఇల్లు ఉంది, ఎవరు లేదు. పొద్దున్న నుంచి నైట్ 2 గంటల వరకు నేను అన్ని పని చేయాలి. వాషింగ్ క్లోత్స్, డూయింగ్ ద డిషెస్, కుకింగ్, లుకింగ్ ఆఫ్టర్ మై మదర్ ఇన్ లా, మై మామ్, పిల్లలు, ఆయన, 4 dogs, మై గార్డెన్, అన్ని పని నేను చేయాలి. అండ్ మీ అండ్ సుందర్ సార్ ఇంట్లో వీ స్టార్టెడ్ డూయింగ్ యోగా ఆల్సో. టైం ఉంది కదా చేతిలో, సో వీ వర్ డూయింగ్ యోగా కూడా చేశారా? సో అదేని చేసి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కుదరదు, కానీ ఐ వాజ్ కవరింగ్ ఆల్మోస్ట్ 15,000-16,000 steps a day ఇంట్లో పని చేసి. సో ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ రిజల్ట్స్ చూసాను. యువర్ హెయిర్ ఇస్ బెటర్, యువర్ స్కిన్ ఇస్ గ్లోయింగ్, యూ హ్యావ్ స్టార్టెడ్ లూజింగ్ వెయిట్, పీపుల్ ఆర్ సేయింగ్ యూర్ లుకింగ్ నైస్, చాలా అందంగా అయిపోయారు. సో దెన్ ఐ కంటిన్యూడ్ దట్. అఫ్ కోర్స్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టం. అది మధ్యలో ఎక్కడైనా ఒక హాలిడేకి వెళ్తే ఆ 2 kgs ఎక్సెస్ వచ్చేస్తుంది, ఇంటికి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా అది తగ్గుతుంది. సో ఇట్స్ డిఫికల్ట్ టు మెయింటైన్. బట్
ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను నేను, ఎందుకంటే ఇట్స్ ఫైన్. ఐఎమ్ లుకింగ్ మై ఏజ్, ఐఎమ్ లుకింగ్ మై సెల్ఫ్. సో మధ్యలో ఐ వాజ్ లైక్ వేర్ డిడ్ ఐ గో. అండ్ ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఆయన కూడా ఆ ఫొటోస్ అన్ని చూస్తే ఇది అప్పుడు ఎంతో ఎక్స్ప్రెషన్ చాలా బాగుందండి. లేదా అదే అందరూ అంతలాగా అప్పుడు ఉన్నావా తెలీదా మనకి, ఎందుకంటే డైలీ చూస్తూనే ఉన్నారు కదా. ఓకే, అంటే డైలీ చూసే వాళ్ళకి ఇప్పుడు చూసే వాళ్ళకి అనిపిస్తుంది. సో మీరు చెప్పండి, ఇప్పటి వరకు తీసిన మూవీస్ అన్నిట్లో కన్నా చాలా జానర్స్ మూవీస్ చేశారు, కానీ ఏ జానర్ పర్టికులర్గా ఈ జానర్ అయితే ఓకే యాక్టర్గా అన్ని మూవీస్ చేయాలి ఇది ఓకే, బట్ మనకు ఒక ఇష్టం ఉంటుంది కదా, అలా మీకు ఏదైనా క్యారెక్టర్ కానీ జానర్ కానీ ఏదన్నా ఇది చేయాల్సిన అలా ఏమైనా ఉండిపోయాయా? The thing is, I noticed in my career, I got success where something was very authentic. ఏదైనా చాలా authenticగా చూపించారు, ఆ సినిమా ఆడింది నా కెరియర్లో. సో I'm not so crazy about ఈ జానర్ చేస్తే బాగుంటుంది, అది నాకు ముఖ్యం కాదు. బట్ ఒక సినిమా డైరెక్టర్కి ఆ విజన్ ఉండాలి ఆ సినిమా పైన. ఆ విజన్ ఉంటే ఇట్ ఈస్ లైక్లియర్ టు డూ వెల్. సో ఐ ట్రై టు సర్చ్ దోస్ ఫిల్మ్స్ వేర్ సమ్మన్ ఇస్ వెరీ ప్యాషనెట్. ఒక కథ చెప్పడానికి వాళ్ళకి ఆ కసి ఉంది ఆ కథ చెప్పాలని. ఐ ఫీల్ లైక్ అప్పుడు బట్ ఐ ఫీల్ లైక్ దాట్ వర్క్స్ వెన్ యూ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ విజన్ లైక్లియర్ టు రీచ్. కానీ తమన్నా అయితే నాకు ఒక డ్రీమ్ ఉంది. తమన్నా అయితే అమ్మూరు ఆ టైంలో వచ్చింది కదా, అప్పుడు ఫస్ట్ సౌందర్య గారు యా, సో అమ్మూరు అండ్ రమ్య గారు రమ్యకృష్ణ అమ్మన్ క్యారెక్టర్ చేశారు, దేవదా క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ తమన్నా చేస్తే చాలా బాగుంటుంది అమ్మూరు క్యారెక్టర్, ఎందుకంటే ఐ సీ హర్ ఇన్ దాట్, ఐ కెన్ విజువలైజ్ హర్ ఇన్ దాట్, అండ్ I think she'll be brilliant in doing something like this. That's so sweet. సో అంటే మీకు ఎప్పుడన్నా ఇప్పుడు చాలా వరకు సినిమాలు వచ్చిన తర్వాత దయ్యాలు అనేది బాగా కామన్ అయిపోయింది. అంటే మీరు రియల్ లైఫ్ లో మీకు ఎప్పుడైనా నెగిటివ్ ఎనర్జీ ఇట్లా వచ్చి అట్లా డిస్టీ ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా? Not really, to be honest. ఒక్కసారి కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు that's the thing. దీని గురించి ఎంత వింటూ ఉంటాము, అది నిజంగా జరిగిందా లేదంటే మేము విన్నామా అనే ఆ కన్ఫ్యూజన్ లో ఉంటాము కదా. లైక్ you're not sure if it's your actual experience. మీరు ఈ విషయం మీద మీకు నమ్మకం ఎందుకు ఉంది? మీరు విన్నారా దాని వల్ల ఉందా, లేదంటే మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా దాని వల్ల ఉందా? సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. చాలా విన్నాము, కథలు చాలా విన్నాము, చాలా ఎక్స్పీరియన్సెస్ విన్నాము. నాకైతే చాలా ఎక్స్పీరియన్సెస్. So I feel like for me it's been more like I've heard things but I haven't experienced anything personally. But I think I agree to what Rashi says, when you yourself are full of positivity, or if you're full of power, like a positive power, your mind doesn't go on the negative and it's in your head, right? You can create what you want. మీరు అస్సలు క్లాసెస్ కూడా చెప్పాలండి. You think so? Okay, sure. బాగా చెప్తే అంత ధైర్యం ఉందా? ఎప్పుడు షూట్ చేసిన టైంలో గుర్తు రాలేదు, కానీ షూట్ చేసిన టైంలో సమ్ ప్లేస్ యూ షూటింగ్ ఇన్, అండ్ ఆ హోటల్లో నా రూమ్ లో ఏంటంటే నైట్ లో ఐ ఫెల్ట్ లైక్ మై షీట్ వాజ్ పుల్డ్. యా, వన్స్ ఐ థాట్ ఓకే మేబీ ఇట్స్ ఇన్ మై హెడ్ అని పడుకుంటాను అప్పుడు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఐ ఫెల్ట్ లైక్ ఇట్ కేమ్ ఫ్రమ్ హియర్ టు హియర్, లైక్ ఇట్ గాట్ పుల్డ్ అగైన్. And I was like, I didn't get scared or anything. I was just like, yaar, just go. I was like, just let me sleep. ఇదే నా రియాక్షన్. దాని తర్వాత నెక్స్ట్ డే నేను సదుపతి సార్తో మాట్లాడాను, అది జస్ట్ అడిగాను, సార్ మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అంటే, I think after we completed shoot I spoke to him. I said, sir, did you feel like, he said, I saw, he's like, I felt something but I thought ఇది నా మైండ్ లో ఉంది కాబట్టి I thought maybe there's nothing in this place. కానీ I think we both experienced some energy, but I didn't get scared or anything, but I did experience it. ఓకే, అయితే అయ్యింది. అవును, ఎంత ధైర్యం. అందుకే ఈ మూవీలో ఉన్నారేమో మీరు మేబీ. సో ఇప్పటి వరకు అంటే తీసిన అరుణ్మనే 3 కానీ ఇది కానీ ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఆ స్టోరీకి అసలు కనెక్ట్ లేకుండా చేశారు. సో ఇందులో ఏంటంటే సీజీ వర్క్తో పాటు
మెయిన్గా అంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎవరి ఒక పక్క తమన్నా గారా లేదంటే ట్రైలర్లో ఏదో సమ్ ఒక ఫాగ్ లాగా వచ్చి పైన టోపీ పెట్టి ఇది కదా లాయర్ ఇక్కడ ఉన్నారు కదా, మళ్ళీ ఇదేవరు అన్న డౌట్లు, ఎన్ని డౌట్లు ఉన్నాయో. అంటే ఓవరాల్గా ఇప్పటి వరకు హారర్ మూవీ అంటే ఓకే వీళ్ళు ఉన్నారు, వీళ్ళని తీసుకెళ్ళిపోతారు, వీళ్ళు అన్యాయం చేశారని ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి బాక్ అనేది, దయ్యం పేరు కూడా బాక్ ఏంటి అసలు? బాగ్ యాక్చువల్లీ మీరు చూస్తే ఆసాంలో ఒక ఫోక్లోర్ ఉంది. ఆసాంలో ఫోక్లోర్లో ఒక దయ్యం పేరు బాగ్. సో అక్కడ నుంచి వీ హ్యావ్ టేకెన్ ద ఇన్స్పిరేషన్. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఎంటైర్ స్క్రిప్ట్ బేస్డ్ ఆన్ బాగ్. ఎందుకు ఆ బాగ్ పేరుంది, ఆ బాగ్కి ఈ సినిమాకి ఏం సంబంధం ఉంది, క్యారెక్టర్స్కి ఏం సంబంధం ఉంది చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ అవుట్ ది సీక్రెట్స్, బట్ యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్. సో థ్రిల్లర్ చాలా సార్లు మీ మైండ్ లో మీరు లాస్ట్ యువర్ సెల్ఫ్ బాక్ ఎవరని, ఓకే అది ఒక క్వశ్చన్. అనుకుంటున్నాం బాక్ అని. అసలు అంత అందంగా ఉండి దయ్యంలో చేస్తే ఎలా అండి? ఫ్యాన్స్ ఎలా హట్ అవరా? మంచిది. సో చిన్న ర్యాపిడ్ ఫైర్, సో తొందరగా కంప్లీట్ చేస్తా. మిమ్మల్ని అడగమంటే అడుగుతారు విత్ యువర్ పర్మిషన్. సో మెయిన్గా మీరు అసలు ఖాళీగా లేరు, బట్ ఖాళీగా ఉంటే ఏం చేస్తారు? పడుకుంటాను. ఎంత సింపుల్, నిద్రపోతారు. ఓకే, ఖాళీగా ఉంటే తమన్నా గారు నిద్రపోతారు. ఓకే, మెయిన్గా అంటే ఓటీటీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏ జోనర్ మూవీస్ ఎక్కువ చూస్తారు? డ్రామా. యా, ఓకే. మీ డ్రీమ్ క్యారెక్టర్, ఓకే ఆల్మోస్ట్ వచ్చేసింది మాకు. సడన్గా దేవుడు ప్రత్యక్షమై 3 వరాలు కోరుకోమంటే ఏం కోరుకుంటారు? ఒకటి, ఎంత తిన్నా ఫ్యాట్ అవ్వకూడదు. సూపర్, మెయిన్. యా, దట్స్ మోస్ట్లీ ఇట్. ఇంకా 2 ఉన్నాయి. One in that only. That one. 1 into 2. 1 into 2. I just want to be able to eat. Oh. And not put on weight. And then maybe not. Basically, మీరు ఫుడీయా? Yeah. Oh, అదిదా మ్యాటర్. ఓకే, మెయిన్గా అంటే టక్కున రాశి ఖన్నా అనగానే టక్కున ఏది గుర్తు వస్తుంది? వామ్. ఓకే, డన్. ఇప్పటి వరకు మీరు అందరితో యాక్ట్ చేశారు, మెయిన్లీ టాలీవుడ్లో. ఎవరితో మళ్ళీ యాక్ట్ చేయాలంటే ఎవరి పేరు చెప్తారు? Rajmouli sir would be, I mean, definitely I'd like to work in a Rajmouli film. Co-star. Whoever Rajmouli sir wants. తెలివైన ఆన్సర్. ఆయన కరెక్ట్ గానే కాస్ట్ చేస్తారు ఎప్పుడైనా. ఓకే, అది కాకుండా I think anybody who has an interesting story. Like, I really like what Prashant did with Hanuman. Okay. I think he's young and has great ideas. Someone like him would be great, yeah. సో డైట్ లో ఉన్నారు, బట్ చీట్ చేయలేని మీల్ వచ్చింది, ఏం చేస్తారు? తింటారా లేదంటే? అర్థం కాలేదు. మీరు డైట్ లో ఉన్నారు. సో he lost me at diet actually. I wasn't interested. ఓకే, ఫుడ్ ఉంది, మీకు ఇష్టమైన ఫుడ్ ఉంది, మీరు తింటారా తినరా? యాక్చువల్లీ మీరు ఫుడీ, ఆకలి అయింది. See, I'll tell you the truth. I am confessing, okay? If someone is watching, I will follow my diet. If nobody is watching, I will eat it. అబ్బా సూపర్. నేను చూసాను ఢిల్లీలో ఒక ఇంట్లో మన అందరూ కూర్చుని భోజనం చేస్తున్నాం, అమ్మాయి అస్సలు తినేది, అంత బెస్ట్ ఫుడ్ స్ప్రెడ్ అవుట్ ఆన్ ద టేబుల్. నో, యు డిడ్ంట్ ఈట్. అది అమ్మాయి బాంబే నుంచి ఒక బాక్స్ లో డైట్ ఫుడ్ తీసుకుని వచ్చింది. లేదండి, ఇది వేడి చేసి ఇస్తే నేను ఏది తింటాను అంతే. అండ్ ఐ వాజ్ లైక్, వాట్? చాలా క్లారిటీగా ఉంది ఆమె. So everyone was watching. Okay, I couldn't. ఇలా కూడా ఉంటుందా? If nobody is watching, I'll eat it. Okay. Because that calories don't count. ఓకే, అంటే పాపర్జీ అని ఇప్పుడు బాలీవుడ్ లో చాలా వరకు సెలబ్రిటీ పిక్స్ తీసి పెడుతున్నారు. అంటే వాళ్ళని అడిగితే ఏంటంటే, సో వాళ్ళు ఎక్కడ టైంకి వెళ్తున్నారో మాకు చెప్తారు, అందుకని మేము పిక్స్ తీసి పెడుతున్నాం అని చెప్పేసి రీసెంట్ గా ప్రియమణి గారు కూడా ఓపెన్ గా చెప్పారు. ఇది నిజమా? No, I feel like I don't understand people who don't respect the fraternity. Every industry, the medical profession, the country's judiciary, or every industry has its own set of rules.
In our industry, yes, you can call the paparazzi, which is great when you want to, but sometimes paparazzi follows you. That's the point of paparazzi. లేదంటే మీడియా ఉంటుంది కదా, మిమ్మల్ని పిలిచాము ఈ ఇంటర్వ్యూకి, మా ఇంటర్వ్యూ తీసుకోండి, సో మీరు వచ్చారు. paparazzi ఎలా అంటే కావాలంటే పిలవచ్చు, బట్ చాలా సారి దే ఆర్ at places, sometimes they are capturing, they're called by some other people, ఓకే and you could be in the same place, like airport, they are placed at the airport. They might not come for you, they might come for someone else. So when you see people react like, oh, why have you guys come, not everyone is acting, because sometimes they're genuinely surprised. ఓకే So I feel like there's a lot of, and I feel like I respect my industry a lot. This industry has given us so much. The least we can do is respect the media people, respect the paparazzi, respect the structure. This structure has created us. You know, you can't look down upon your own structure. So I feel like you have to uplift it. So yeah, I love the paparazzi. They're the sweetest and they are the cutest things to say. ఓకే సో మీరు చెప్పండి, అంటే ఇప్పటి వరకు యువర్ ద లెజెండ్, అంటే ఇప్పటి వరకు మీరు అంటే బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తమిళ్ తెలుగు చాలా వరకు మేమందరం మిమ్మల్ని చూసేసాం. చాలా ఐ మీన్ టు సే మిమ్మల్ని ఆల్మోస్ట్ అన్ని దాంట్లో మేము చూసేసాం. సో మళ్ళీ యాక్ట్ చేయాలి అంటే ఏ హీరోతో యాక్ట్ చేస్తారు? నేను ఇంతవరకు అందరితో యాక్ట్ చేశాను, కానీ ఒక పేరింగ్ అయితే తెలుగులో చిరంజీవి గారు అండ్ బాలయ్య గారు ఇద్దరితో నేను పేర్ చేయలేదు ఇంతవరకు. సో ఐ వుడ్ లవ్ టు డూ ఫిల్మ్ విత్ బాలయ్య గారు అండ్ చిరు గారు. మళ్ళీ ఓకే పేర్ చేయాలంటే వాళ్ళతో చేస్తారు, మళ్ళీ పేరు చేయాలంటే వాళ్ళతో చేస్తారు. ఎస్. సో ఇంకొకటి ఏంటంటే మీరు జనరల్గా ఎవరైనా తింటూ ఉంటే డిస్టర్బ్ చేస్తారు కదా, మీకు అలా ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుందా, లేదంటే ఆగు? నేను అస్సలు తినను. ఐఎమ్ వెరీ లైట్ ఈటర్ బేసిక్లీ. ఓ మై గాడ్, వెరీ వెరీ లైట్ ఈటర్. ఓకే యా ఐఎమ్ హ్యాపీ. నాకు లిక్విడ్ ఇలా ఏదైనా చెప్తే చాలా మంది తినరండి. లేదు, తినాలి, బట్ ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ ఈట్, ఐ ఈట్, బట్ నాకు ఇంత ఉంటే చాలు. సో నా ఒక ప్లేట్ ఫుల్ గా ఉండాలి అలాంటి కాదు. ఐఎమ్ అ వెరీ లైట్ ఈటర్ బేసిక్లీ. అలా అలవాటం అయిపోయింది నాకు. వాట్ ఈస్ ఖుష్బూ గారు అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ ఖుష్బూ గారు అంటే ఏం చెప్తారు? ఖుష్బూ గారు అంటే ఏం చెప్తాను? తినడానికి. మీరు అంటే ఏం చెప్తారు అంటే ఏంటి ఖుష్బూ గారు మీ గురించి ఏం చెప్తారు? నా గురించి ఐఎమ్ సంబడి హూ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్. అసలు అది నేను అది విన్నాను. మీరు ఖాళీగా ఉంటే ఏం చేస్తారు మీరు అడిగారు కదా, ఖాళీగా ఉంటే పడుకున్నానని చెప్పింది. ఖాళీగా ఉంటే ఏం చేస్తారు, అది ఏ పని అయితే నేను చేస్తాను. అవును, నేను అస్సలు పడుకును. డేలో స్లీపింగ్ హ్యాబిట్స్ లేవు. ఖాళీగా ఉంటే నాకు మైండ్ ఎక్కడో పోతుంది. ఖాళీగా ఉన్నాను, ఏం చేయాలి నెక్స్ట్, ఏం చేయాలి, ఎలా అయిపోతాను. నేను 24/7 నేను బిజీగా ఉండాలి. ఏం పని లేదంటే ఇంట్లో కబర్డ్ నుంచి అన్ని డ్రెస్సెస్ తీసి కింద పారేసి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ పెడతాను. OCD కాదు. OCD అంటే someone who wants to fix everything. It's like micro control. అది కాదు. బట్ ఐఎమ్ మోర్ ఆఫ్ అన్ యాక్టివ్ పర్సన్. ఖాళీగా ఉంటే నేను కిచెన్ లో ఉంటాను, వంట చేస్తాను, లేదంటే ఇల్లు క్లీన్ చేస్తాను. టీవీ చూస్తారా అడిగితే లేదు, టీవీ చూడు లేదండి. She's like a workaholic. She likes to work and do something. No, the basic thing is నాకు టీవీ రిమోట్ ఎలా ఆపరేట్ చేయాలి నాకు తెలీదు. Hey, same thing. అయ్యో Yeah. నిజమండి. I am when it ఎంత comes cute to గా చెప్పారు gadgets, అసలు. when it comes to television, OTT ఎలా ఆన్ చేయాలి అది కూడా నాకు తెలీదు. So I am very very and ఏం చెప్తారు, I am totally handicapped when it comes to handling gadgets. Yeah. చాలా వరకు తెలుసుకున్నాం మీ గురించి. సో ఫైనల్లీ చాలా అడగాలని ఉంది, బట్ అక్కడి నుంచి కట్ అని చెప్తున్నారు. అంటే తెలుగులో రిపీటెడ్ గా యాక్ట్ చేయరు, జస్ట్ 2 ఎవరు మీ ఫేవరెట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్? To repeat or to work with? రిపీట్ దట్ టు ఫేవరెట్. Repeat, I think Junior NTR. Work with Mahesh Babu. ఓకే, ఎన్టీఆర్ గారు కూడా స్టెప్స్ తనకు ఎక్కువ అవుతాయి, నాకు స్టెప్స్ ఎక్కువ అవ్వలేదు, మీరు ఏడిపించారంట కదా. అవును, hopefully next సినిమాలో I hope we have equal steps. ఓకే, ఫైనల్లీ బాగ్ మూవీ కమర్షియల్ పరంగా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద సక్సెస్. Thank you so much. సో ఇది వాటి బాగ్ మూవీ టీమ్ తో చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.